ఆదికాండము 14:18. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు, ఈ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి. బల్లారాధనకి విశేషం ఏంటి? ప్రభువు బల్ల యొక్క ప్రత్యేకత ఏమిటి? దాని రేంజ్ ఏంటి? కొడవేంటి గోత్రం అని మొదటి సందేశంలో చూసాం. రెండవ సందేశంలో ప్రభు తన శరీరాన్ని, ప్రభు తన రక్తాన్ని ఎవరికి ఇస్తారు?